ప్రకాశం జిల్లా మరి ప్రకాశం జిల్లా గురిచోడు మండల విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేస్తా ఉన్నారు కనుక వారిని ప్రేమతో సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. విచ్చేసినటువంటి నాయకులు, విచ్చేసినటువంటి అభిమానులు దయచేసి మీరు కనుక అందరం లేచి నిలబడి మన శివప్రసాద్ రెడ్డి గారిని సాదరంగా అందరూ కూడా సాదరంగా కురిపించే చంద్రుడు ఆదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు పూజపల్లి శివన్న వస్తున్నాడు. నిలబడద్దు కుర్చీలోనే హలో హలో స్టార్ట్ చేసే ముందు పెద్దలు గౌరవులు మాజీ ముఖ్యమంత్రి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ ఒక మాదిరికరంగా ఉన్నటువంటి మన మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ జిల్లాలో సాధు సింహంగా ఉంటూ కార్యకర్తలకు ఇబ్బంది కలిగించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ పూజాపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి పూజాపల్లి వెంకయ్య జిల్లా నియోజకవర్గ మండల స్థాయి మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులకు ఇచ్చే హామీతో వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు అన్ని ఓట్లేస్తే 12 నెలల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ ని దివాలా తీయించి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన అడుగుతాడలో నడుస్తూ మరి పూజపల్లి శివన్న ఈరోజు ప్రకాశం జిల్లా కార్యకర్తల సమావేశాన్ని ముగించుకొని నియోజకవర్గ స్థాయిలో సమావేశాన్ని ముగించుకొని ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేలుకోకుంటే ఇంకా ఎక్కువ మోసపోయే పరిస్థితి ఉందని బాబు సూర్తి మోసం గ్యారంటీ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు మన జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అనుబంధ సంఘాలు, జిల్లా అనుబంధ సంఘాలు, నియోజకవర్గ అనుబంధ సంఘాలు, మండల అనుబంధ సంఘాలు, మన కురిచేడు మండలంలో ఉన్న మన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, మన కుటుంబ సభ్యులు మొత్తం వచ్చినందుకు శుభాకాంక్షలు.
దీని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కేశవ నాగేశ్వరరావు మాట్లాడుకుంటున్నాం. శ్రీమతి బూచపల్లి వెంకయ్య గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి సుప్రసాద్ రెడ్డి గారికి, ఇచ్చేసినటువంటి నాయకులకు, ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఈ కార్యక్రమం జిల్లా నుండి మండల స్థాయికి వచ్చింది. మండల స్థాయిలో మనం ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో మనకు తెలుసు 11 సీట్లు మనం గెలుచుకున్నాం. అందులో మన శివన్న గెలిచారనే సంగతి అందరికీ తెలుసు. ఈ గెలుపు వెనక ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంది, ఒక బాధ్యతయుతమైనటువంటి అక్కడ ఉంది. కాబట్టి 11 సీట్లలో మన శివప్రసాద్ రెడ్డి గారిని గెలిపేయడానికి ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉందని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్న. ఆ ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఓడిపోవడంలో ఎంత బాధ్యత వహించారో, ఆ తదనంతరం శివప్రసాద్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఈ జిల్లాని అధ్యక్షులుగా నియమించడానికి ఆయన గెలుపుందని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తా ఉన్నాను. ఒక పెట్టింది పేరు మనకందరికీ తెలుసు. పందెంలో నిలబడినటువంటి ఆ ఎద్దును ఏ కాడికి విజయం వైపే తీసుకుని వెళ్ళాలని ఆ ఎద్దుకి ఆ చుట్టుపక్కలటువంటి దాన్ని మేపినటువంటి వారు కానీ, దానికి సాధన చేపించినటువంటి వారు కానీ దగ్గర నుండి దాని విజయాన్ని తీసుకొని వెళ్తారు. ఎక్కడైతే దాని విజయం ఉందో, దాని హద్దు ఉందో, ఆ హద్దు వరకు తనకు సాధన చేసిన వాళ్ళందరూ కూడా నడిపించుకుంటూ వెళ్తారు. నేను ఈ సభాముఖంగా మీకు తెలియపరిచేది ఏంటంటే, శివప్రసాద్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టాడు. ఆ పగ్గాలని పందెం చివరి వరకు తీసుకుని వెళ్ళే బాధ్యత మన కార్యకర్తలందరి మీద ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఆ పందెంలో ఆయన నెక్కేదాకా చూడండి, పందె పెద్దలు ఎట్లా కొడతారంటే కర్రలతో కొట్టుకుంటూ పక్కన ఉన్నటువంటి జనం, వేలాది జనము ఒక ధ్వనితో పెద్ద శబ్దంతో కేకలేస్తారు. ఎంతంటే విజయం వైపు వెళ్తున్నప్పుడు పరుగులెత్తుతూ అందరూ కేకలు వేస్తూ ఏ విధంగా తన పందెంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే విధంగా మనందరూ కార్యకర్తలు కూడా పట్టుదలతోటి శివన్నను అత్యధికమైన మెజారిటీతో గెలిపించుకుంటూ ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి ఆయన మనకి ఇచ్చినందుకు అన్ని నియోజకవర్గాల్లో గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగుతున్నాను. మనం ఆదర్శంగా తీసుకోవాలి, మన నియోజకవర్గాన్ని ఆదర్శం తీసుకోవాలని కూడా తెలియపరుస్తా ఉన్నారు. ఒకళ్ళు ఇది నా పార్టీ కాదు, అతను వస్తే నేను రాను, నేను వస్తే ఆయన వద్దనేటువంటి ఆలోచన మార్చుకొని శివప్రసాద్ రెడ్డి గారిని అత్యధికమైన ఓట్లతో గెలిపించి జిల్లాకి దిక్కుగా చేయాలని కోరుకుంటూ మన గౌరవ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మన దర్శకుడు, శాసనసభ్యులు గౌరవనీయులు పోషపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించినటువంటి అనుబంధ సంఘాల నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క బాబు చూడండి కార్యక్రమానికి తెలుగుదేశం ప్రభుత్వం వారు ఎలక్షన్ ముందు చేసినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా సరిగా అమలు చేయక వాళ్ళు ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని, ఓట్లు వేసిన తర్వాత వాళ్ళే 5 సంవత్సరాలు ఎంతైనా మన ఇష్టంగా మనం చెప్పినట్టు తింటారనే ఉద్దేశంతో వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళ పార్టీ వాళ్ళకు, వాళ్ళ కార్యకర్తలకే చూసుకుంటూ కానీ గతంలో పార్టీలు ప్రతిపక్షాలను పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా బూచపల్లి వారి కుటుంబము 2004లో బూచపల్లి సభ్యుల బూచపల్లి సుబ్బారెడ్డి గారు రాజకీయానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనం మన కుటుంబం మంచి చెడుని కూడా మనము చూస్తూనే ఉన్నాము. అక్కడి నుంచి వాళ్ళు ఒకవేళ అనివార్య కార్యం వల్ల 2014లో ఓడిపోయినప్పటికీ కూడా
నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా, ప్రజలను వదిలిపెట్టకుండా, కార్యకర్తలు వదిలిపెట్టకుండా, వాళ్ళు పోయిన వాళ్ళకల్లా పార్టీతోటి కులంతోటి నిమిత్తం లేకుండా వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తూ వాళ్ళ శాస్త్రమైన సహాయ సహకారం అందిస్తూ విద్య కానీ అన్నదానాలు కానీ అన్ని కూడా వాళ్ళందరికీ అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన శివప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎన్నికైన దగ్గర నుంచి కూడా మన జిల్లాలో ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం ఎవరూ జరిగిన విధంగా ప్రతి ఫంక్షన్లకు అటెండ్ అవుతూ, చిన్న కార్యక్రమాలకు అటెండ్ అవుతూ అందరినీ కలుపుకొని పోతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం శివప్రసాద్ రెడ్డి చెప్పిన విధంగా నడుచుకుంటూ మనందరం కూడా వైసీపీ అభ్యర్థులందరినీ గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి మనం మన జిల్లాలో గెలిపించుకొని మన బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మనము వచ్చే 2029లో మంత్రి పదవి చూసాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా తెలుపుతూ ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరినీ మోసం చేసిండ్రు, అవన్నీ జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు మంచి ప్రభుత్వం తిరుగుతున్న వాళ్ళలో ఏ ఆటోల్లో సరఫరా సారాయి తాగుతా మంచి ప్రభుత్వం అయితే కందికి 450 గంటల్లో మిరగాలకు 4500 కట్టుకుంటుండ్రు. ఎప్పుడు రూపాయి గంటల రైతు చిరిగిపోయింది. ఈ రోజున ఆ డబ్బులు వసూలు చేస్తూ అది మోసం కాదా? ఒక పాస్బుక్ చేయాలంటే ఎకరాకు, ఆన్లైన్ చేయాలంటే రిజిస్టర్ కార్డు 5,000 వసూలు చేస్తున్నారు మండల ఆఫీసులో. ఇది మోసం కాదా? సరే గ్యారంటీలు అక్కడ పెట్టండి. అసలు ఈ మోసాన్ని ఆపండి. ముందు మీకు మాకేం 153 వచ్చినా మాకేం లెక్కలేదు అనుకుంటే ఆ 3 కూడా మిగలవు. చివరకు రాబోయే రోజుల్లో ఆ 3 కూడా మిగలవు. దయచేసి పద్ధతులు మానుకోండి. మీకు అధికారం ఇచ్చింది కాబట్టి జనం మీద పడి పీక్కుదని కాకండి, నక్కల శవాలు పీక్కుతున్నాడు పీక్కుదని కాకండి. ఈ రోజులు ఎల్లకాలం ఉండవు. వచ్చింది ఎవరు పుణ్యాన్ని వచ్చింది అనిపిస్తున్నాయో వాళ్ళు కూడా లెక్కలేదు మీకు ఈ రోజు. కానీ మీకు లెక్కలు, మీ లెక్కలు తెలిసే రోజులు 27లో రావచ్చు, 29లోనే రావచ్చు. నాకు తెలిసి 27లో మీ లెక్కలు తెలుస్తారు జనము. కాబట్టి దయచేసి మంచి ప్రభుత్వం జరుగుతున్నా కానీ చెడ్డ ప్రభుత్వం నా దృష్టిలో ఉంది. కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు, మన శాసనసభ్యులు, మన శ్రేయోభిలాషి, మనందరి మేలు కోరేవాడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, కార్యకర్తల కోసం నేనున్నానంటూ ఈ మధ్య చాలా గట్టిగా శివన్న మనకు భరోసా ఇస్తున్నాడు. ఎంతమంది శివన్న మృదు స్వభావి, సాధు స్వభావి. కానీ ఇప్పుడు కొంతమంది కార్యకర్తలు చెప్పినట్లుగా ఇప్పుడు శివన్న గర్జించే సింహం. మా కార్యకర్తల కష్టం వస్తే ఊరుకోనున్నాడు. ఎందుకంటే గత 14 నెలలుగా ఈ అరాచక పాలనను చూసి, ఈ కూటమి పాలన అకృత్యాలను చూసి, ఈ కూటమి పాలన సాగిస్తున్న అక్రమ అరెస్టులను చూసి విసిగిపోయి శివన్న కూడా అట్లా మాట్లాడాల్సి వస్తుంది. గత 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగింది, ప్రజలకు లబ్ధి చేకూరింది, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయి. సంక్షేమ రథసారథిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేసి అభివృద్ధి చేసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకే ఈ రోజున జగనన్న మీటింగ్ అంటే ప్రజలు స్వచ్ఛందంగా తండాలుగా లక్షలుగా తరలి వస్తున్నారంటే ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేక స్థానం అది. ఎందుకు చెప్పకుండా మంచి మాటతోటి, మంచి మనస్కుడు, నీతివంతుడు, నిజాయితీవంతుడైన మన శివప్రసాద్ రెడ్డికి మనందరం ఎంతో కావాల్సిన అవసరం చాలా. పేరున నమస్కారాలు తెలుసుకుంటున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీలో
సూర్యం నాకు తెలియదు కానీ మోసం అయితే పక్కాగా ఉంటుంది. ఏ ఎలక్షన్ అయినా కూడా మోసం చేయడం, అతను ఓటు వేయించుకోవడం, ప్రజలకు పంగనామాలు పెట్టడం, అతని తంతే అంత. అతను ఏ ఎలక్షన్ కూడా వందలకు వందల హామీలు ఉంటాయి, చేసే పనులు మాత్రం పదులు కూడా ఉండవు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే కాదు, గత 20 సంవత్సరాలుగా కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు రాకపోయిన మోసం వేరు, ఇక మోసపోతే సామాన్య ప్రజల బతుకులు కూడా గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోసానికి గ్రహించండి, న్యాయానికి ఓటేయండి. మహిళా తల్లుల్లో ఉన్న ఆనందాన్ని మేము చూసాం, ప్రతి రైతు ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసాం, ప్రతి ఒక్క కులంలో ఉన్న ఆనందాన్ని మేము చూసాం. ఇవన్నీ వాళ్ళ చూస్తుంటే ప్రతి ఒక్క మనిషి మోకాల్లో కూడా ఏడుపును చూస్తున్నాం మనం. ఈ ఏడుపు చంద్రబాబు నాయుడు గారికి తగలక మానదు. రాబోయే ఎన్నికల్లో మనం అందరం కూడా మోసానికి వ్యతిరేకించేసి న్యాయానికి, ధర్మానికి మనందరం ఓటేయాలి. మనకి జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకి ఒక సింహాన్ని మనకి అప్పగించాడు. ఆ సింహాన్ని మన దర్శి నియోజకవర్గానికి ఎన్నుకోవడం మనందరికీ గౌరవకారణం. 4000 పెన్షన్ చేశాడని చెప్పుకున్నాడు. ఒక్క పెన్షన్ పక్కనిచ్చాడా? ఆయన తగ్గించాడు, శుభ్రంగా కలిపి అందరికి ఇస్తున్నాడు. నేను ఇస్తున్నాను పెద్ద పంచమాసం. ఒక్క పెన్షన్ కూడా ఇలా రెండోసారి ఇవ్వాలంటే నవంబర్ తర్వాత 2023, 24 నవంబర్లో చనిపోయిన వాళ్ళకి ఇస్తాను. చనిపోయిన వాళ్ళ భార్యకి ఇస్తారంటే మొగుడు చచ్చిపోతే పిల్లాడికి ఇస్తారు పెన్షన్. ఇదొక కొత్త సిద్ధాంతం. నాకు ఎందుకంటే ఈ మధ్యన సచివాలయానికి పోతే చెప్పారు, నవంబర్ తర్వాత చచ్చిపోయి ఉండాలంట, మొగుడు చచ్చిపోతే పిల్లాడికి పెన్షన్ ఇస్తారంట. 1,50,000 నేను తేలాలంటే ఇప్పటికి వాళ్ళకే ఇస్తామంటే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళకి లేదంట. మళ్ళా అంటే చచ్చిపోతే ఇస్తారు పెన్షన్. ఇవన్నీ చాలా మోసాలు చేస్తున్నాడు అతను. తర్వాత ఈ మధ్య నేను అక్కడ యూట్యూబ్ లో చూశాను, కూర్చోపల్లి కుటుంబం మన కాన్స్టిట్యున్సీకి ఏం చేసిందని. నేను 2004 నుంచి వాళ్ళ కుటుంబంతో ఉన్నా. నేను కోటయ్య గారు వాళ్ళ అడ్డుదాడలు వాళ్ళు చేసినందుకు 5 నియోజకవర్గంలో ఎవరు చేయలేరు కూడా. విశ్వాసంగా ఒక్క రూపాయి తీసుకోకుండా కార్యకర్తల అవసరాలు తీరుస్తూ, కార్యకర్తలకు ఇబ్బందులు ఏమన్నా ఉంటే సవరిస్తూ, ఊళ్ళలో గుళ్ళు గోపురాలు అనేక కట్టించి వాళ్ళు చేసినందుక దొరకకుండా కూర్చొని వాళ్ళ ఆన లేనప్పటికీ, వాళ్ళ ఆన ఉన్నప్పటికీ అసలు రోడ్డు లేదు. ఆయన వచ్చిన తర్వాత దొరకకుండా కూర్చొని రోడ్డు నల్లపాల రోడ్డు నేనే కూర్చుంది. ఇన్ని చేస్తే వాళ్ళు ఏం చేయలేదు అంటారు. పవర్ ఆఫీసు వాళ్ళు పెట్టించింది. అందుకు నేను ఎక్కడ యూట్యూబ్ లో చూసి చెప్తున్నా. అందుకని ఏమైనా ఉంటే మాట్లాడి వాళ్ళతో ఎవరు పోటీ పడలేరు, వాళ్ళు సూచనలు కూడా పడేది కూడా జరగదు. అందువల్ల వాళ్ళ కుటుంబం చాలా మంచిది. వాళ్ళ కుటుంబంతో మనం అందరం వెళ్ళండి. మళ్ళా 30-40 వేలతో మనం గెలిపించుకుంటాం. తీసేస్తామని చెప్పి, గోల్డ్ లోన్ తీసేస్తామని చెప్పి ఆ రోజు చెప్పి మహిళల చేత ఓట్లు వేయించుకొని మోసంతో గెలిచాడు ఆ రోజు 14లో. వచ్చే తర్వాత అదే విధంగా మరి ఆ రోజు ఏదైతే మోసం చేశాడో మళ్ళీ మనకి 24లో కూడా ప్రతిదీ సూపర్ 6 అని చెప్పి ప్రతి నియోజకవర్గం మొత్తం తిరిగి మన నియోజకవర్గంలో అందరికీ సూపర్ 6 ఇస్తామని చెప్పి ఆ రోజు కూడా ఏ 6 లేదు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏదీ లేదు. ఆ రోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి 15,000 వేయడం జరిగింది బటన్ నొక్కి. అదే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత 6 నెలలకే మనకి నవరత్నాల పథకాలు 100కి 100% నెరవేర్చిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 100కి 100% నెరవేర్చారు. మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కానీ జెడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, పంచాయతీ వాళ్ళు కానివ్వండి, ఏదైనా 50% రిజర్వేషన్ ఇవ్వడం మహిళలకి. అంటే మహిళల మీద శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానం ఉందో ఒకసారి మీ అందరూ ఆలోచించుకోండి. నేనేమన్నాను, నేను జిల్లా పరిషత్ చైర్మన్ నాకు వస్తుంది, నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను చేస్తానని ఏ రోజు కూడా నేను అనుకోలేదు అసలు. తర్వాత మహిళా
జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ నాకు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంటే మాకెంతో ఇష్టం. మా అందరిలో కూడా మా కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా నేనంటే ఇష్టమే. ఎక్కడ కనపడ్డా కానీ రాజశేఖర రెడ్డి గారు వెంకయ్య గారు అని బాగా పిలిచి ఒక సొంత చెల్లెలాగా నన్ను చూసుకునేవాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లిలాగా నన్ను చూసుకున్నాడు. నేను కూడా ఒక మాకు పెద్ద కొడుకులాగా నేను కూడా అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానంతో ఎక్కడికి వచ్చినా అప్పుడు పాదయాత్రలు చేసినా కానీ ఏదైనా అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను పోయేదాన్ని. మా ఫ్యామిలీ అందరం వాళ్ళ నాన్న నేను శివ ఎక్కడికి వచ్చినా మేము పాదయాత్రలు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నేను అనుకున్నాను ప్రకాశం జిల్లా చైర్మన్ గా నాకు ఇచ్చాడు కాబట్టి నేను మా బుచ్చేపల్లి కుటుంబం అంటే ఎవరి దగ్గర కూడా కమిషన్లు తీసుకునే అలవాటు మాకు లేదు. బుచ్చేపల్లి కుటుంబానికి నేను చైర్మన్ అయినా కూడా ఎవరి దగ్గర పైసా కాదు ఆ పైసా కూడా మాకు బుచ్చేపల్లి కుటుంబానికి అలవాటే లేదు. రాను కూడా కాదని నేను చెప్తున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా మా కుటుంబంలో ఎమ్మెల్యేలుగా చేసినా కానీ బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు. తర్వాత శివప్రసాద్ రెడ్డి గారు మీ అందరూ అభిమానంతో 2009లో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మనకి దురదృష్టంగా రాజశేఖర రెడ్డి గారు లేని వల్ల మనం పనులు చేసుకోలేకపోయాము అప్పుడు. అదేవిధంగా 2014లో కొద్ది తక్కువతో మనం ఓడిపోవడం జరిగింది. మనం ఓడిపోయామనే భావన ఎప్పుడూ పడలేదు. ఓడిపోయిన మనసరాజు నుంచి మన నియోజకవర్గంలో బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు తిరుగుతున్నారు. అంటే మన నియోజకవర్గం అంటే బుచ్చేపల్లి కుటుంబానికి అంత ప్రేమ, అంత ఇంట్రెస్ట్. ఒక నాయకులన్నా కార్యకర్తలన్నా ఎప్పుడు మర్చిపోని ఈ దర్శ నియోజకవర్గాన్ని ఎప్పుడు మీ గుండెల్లో మేము ఉంటామని కూడా మీ అందరికీ సభాముగా తెలియజేస్తున్నారు. మాకు ఫ్లెక్సీల మీద ఏదో మా కార్యకర్తలు ఇంట్రెస్ట్ గా కట్టుకుంటున్నారే కానీ ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన మీరు వద్దన్నంత మాత్రాన మా కార్యకర్తలే ఆగరు. మా కార్యకర్తలకి ఏ పనులు జరగకుండా ఉండవు. ఏ పని జరగాలన్నా బుచ్చేపల్లి కుటుంబం వెంటే ఉంటుందని మీ అందరికీ సభాముగా తెలియజేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారికి, వేదిక మీద నిర్వహించిన మండల సుబ్బయ్య గారికి, జడ్పీటీసీ గారికి, ఎక్స్ఎంపీపీలకి, ఎక్స్ఎంపీడీసీలకి, వేదిక మీద నిర్వహించిన సర్పంచులకి, ఎంపీడీసీలకి, వివిధ స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో పదవిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, స్టేజ్ మీద ఉన్న మా అక్క చెల్లెలందరికీ, మహిళా మనులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ, బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ ప్రోగ్రాం జయప్రదం చేసుకోవడం కోసం మండలం నుంచి వివిధ స్థాయి నుంచి వచ్చిన పెద్దలందరికీ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందని చెప్పేసి బేరసార చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మాట తప్పని, మరొకటి రాజశేఖర ఆశయాల కోసం పనిచేసే వైఎస్ జగన్మోహన్ గారు ఒకవైపు గత ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ ఏ హామీ ఆగకుండా కరోనా లాంటి కష్టకాలంలో వచ్చినప్పుడు కూడా నా పేద ప్రజల కోసం, నా మహిళల కోసం, నా రైతుల కోసం, నా బడుగు బలహీన వర్గాల కోసం కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా
పథకాలన్నీ నెరవేర్చిన దమ్మున నాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు విలువలు లేవు, విశ్వసనీయత లేదు. 2014లో మోసం చేసి ఓట్లు వేయించుకున్నాము. ఈసారి 2024లో జగన్మోహన్ గారు ఇచ్చిన హామీల కన్నా, జగన్మోహన్ గారు నెరవేర్చిన పథకాల కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి కలపలు మాటలు చెప్పేసి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పేసి, బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటామని చెప్పేసి, మహిళలని ఆదుకుంటామని చెప్పేసి ఎలక్షన్లు అయిన తర్వాత నేను సూపర్ 6 చేయలేను, ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 143 హామీలు నేను చేయలేని చెప్పి నిశ్చయుగా అసెంబ్లీలో ప్రజావేదికమని చెప్పిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభను తెలియజేస్తున్నాను. ఎందుకు మోసం గ్యారంటీ అంటే ఆల్రెడీ వాళ్ళ మామగారికి ఆల్రెడీ వెన్నుపోటు పొడిచారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కూడా, ముఖ్యంగా మహిళలందరికీ కూడా వెన్నుపోటు పొడుస్తాడు. ఎలక్షన్ ముందు మనం పెట్టిన అమ్మఒడి పథకం ఈ రాష్ట్రంలో ఒక మహిళలకి చదువుకునే పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి, వారి ఉజ్వల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి అమ్మఒడి పథకం పెట్టేసి 15,000 రూపాయలు అందరికి అకౌంట్లో వేస్తే, ఈయన ఎలక్షన్ అయిన తర్వాత దాన్ని తల్లికి వందనం అనే పథకం పెట్టి, ఈ తల్లికి వందన పథకం అని చెప్పి పథకం పెట్టింది లోకేష్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సభావం తెలియజేస్తున్నాం. మనం ఎలక్షన్లప్పుడు ప్రతి తల్లికి అమ్మఒడి వేస్తే, ఈయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ప్రభుత్వం ఫస్ట్ సంవత్సరం వేయాల, నెక్స్ట్ సంవత్సరం జగన్మోహన్ గారు ప్రతి మీటింగ్లు అడుగుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ అకౌంట్లో సుమారుగా 20% 30% అకౌంట్లో వేసి, అంతకన్నా ఎవరిని అడిగినా, సోషల్ మీడియాలో అడిగినా కూడా, ఎవరిన పబ్లిక్గా బయటకు వచ్చి అడిగినా కూడా మీకు నాలుక మందం, మొత్తం పథకాలు మేము చేసాము, మేము ఇంతే, మేము ఎందుకన్నా చేయము, మీరు అడిగితే కేసులు పెడతామని చెప్పేసి భయపెట్టే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి భావన తెలియజేస్తున్నాం. దాంతో ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకాల్లో ఇంకొకటి 1500 మహిళలకి, అక్కచెల్లెళ్ళకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నెలకి 1,500 రూపాయలు వేస్తామని చెప్పాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమైన ఒక్క మహిళ కన్నా 18 సంవత్సరాలు దాటిన ఒక్క మహిళ కన్నా 1,500 రూపాయలు వేసారా అని చెప్పి సభాముఖంగా అడుగుతున్నాడు. కానీ వీళ్ళేమో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అన్ని పథకాలు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళ ఇంటింట మొదటి అడుగు, తొలి అడుగు అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి టీడీపీ వాళ్ళందరూ ఇంటింట తిరుగుతున్నారు. వాళ్ళు మాత్రం ఆఫీసులో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగు అన్నా కానీ గ్రామాల్లో మాత్రం వాళ్ళతో పాటు ఎవరు అడుగులు ఇట్లా వేస్తే అందరూ మీరు ఇచ్చిన సూపర్ 6 పథకాలు రావట్లేదురా స్వామి అని చెప్పి అడుగుతారన్న భయంతో ఏ అడుగులు పడలేదు, ఎవరు ఇళ్ళకు కూడా తిరగట్లా. మన ప్రభుత్వంలో, జగన్మోహన్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలను నెరవేర్చి గడప గడప తిరిగి ఒక పాంప్లెట్ పెట్టి మీకు పెన్షన్ వచ్చింది, ఇల్లు వచ్చింది, అమ్మఒడి వచ్చేసింది, మీకు ఇళ్ల స్థలం వచ్చింది చెప్పేసి పాంప్లెట్ ద్వారా ప్రతి ఇంటికి తిరిగి చేసిన మంచి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏంటి? మోసం ప్రభుత్వం, వెలుపోటు ప్రభుత్వం తప్ప ఇంకెవరు అని చెప్పి సవాలు తెలియజేస్తున్నాను. ఇంకో సూపర్ 6లో ఇంకో హామీ ఏంటి? ఫ్రీ బస్సు. రాష్ట్రంలో ఎక్కడ పోయినా మా మహిళలందరూ ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్సు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అక్క పొరపాటు ఎక్కుతారేమో, ఆ సాహసం చేయొద్దు, మళ్ళీ ఇంటికి రాదు మీరు. ఎందుకంటే స్టేట్ లో ఫ్రీ బస్ అని చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15న ఎన్ని బస్సులు పెడతారో మా తెలియదు కానీ జిల్లా వరకే అనుకుంటున్నా అని చెప్తున్నారు. ఇక్కడ కుర్చేటి నుంచి వినుకొండ పోవాలంటే జిల్లా మారిపోయిందని చెప్పి మూడు చివర వేసి మిమ్మల్ని దించేసి నడుచుకుంటా పోమని చెప్తారు. అందువల్ల బాబు నమ్మద్దు, మోసం పర్ఫెక్ట్ గా ఇస్తాడు అతను. ఎలక్షన్ల ముందు చేసేది ఒకటి, ఎలక్షన్ల తర్వాత ఒకటి. అందువల్ల మీరందరూ గమనించండి. నిరుద్యోగం కల్పిస్తామని చెప్పాడు. రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు. 20 లక్షల ఉద్యోగాలు రావాలంటే మన కాన్స్టిట్యున్సీలో సుమారుగా 15,000 ఉద్యోగాలు మనకు రావాలి. మన నియోజకవర్గానికి 15,000 ఉద్యోగాలు. అట్లీస్ట్ ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక్క ఉద్యోగం అన్నా మీరు ఇచ్చారా? ఎలక్షన్ల ముందు వాలంటీర్లు పెడతా అన్నాడు, వాలంటీర్లు కంటిన్యూ చేస్తా అన్నాడు, వాళ్ళు తీసేసాడు.
ఇంకా రేషన్ షాపులు తీసేస్తున్నాడు. మన పార్టీలో ఉన్న వివో లీడర్లందరినీ దౌర్జన్యంగా తీసేస్తా ఉన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం మళ్ళా మనకు వస్తుంది. ఎవరెవరు వివో లీడర్లు చేస్తున్నారో, ఎవరెవరు రేషన్ షాపులు చేస్తున్నారో అన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసి మీ అందరికి ఇస్తామని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి మోసం చేయడానికి నైజం. మళ్ళా 2029లో కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తానే ఉంటాడు. మనం నమ్మకూడదు. మనం అన్ని గ్రామాల్లో తిరిగేసి ప్రజలందరూ తెలియజేయాలి. చంద్రబాబు నమ్మొద్దు. హామీలు ఉత్తి హామీలు ఇచ్చేసి అలివిగానే హామీలు ఇప్పించి ఓట్లు వేయించుకుంటాడు తప్ప ఓట్లు వేసిన తర్వాత మనం పట్టించుకోరని మీరందరూ గ్రామాల్లో తిరగాలి. మీతో పాటు నేను కూడా గ్రామాల్లో తిరిగేసి 4-5 గ్రామాలు తిరిగేసి మనం బాబు మోసాన్ని అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల తెలియపరచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ కాన్స్టిట్యున్సీలో బూచేపల్లి కుటుంబాన్ని, మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారిని, అమ్మగారిని, మమ్మల్ని ఎప్పుడూ గౌరవించి మా కష్ట నష్టాల్లో మాతో పాటు చెదరవదలుగా ఉండి ప్రతిసారి ఎప్పుడు ఎలక్షన్లో ఉన్నా మా బూచేపల్లి శివ వచ్చాడు, మేము గెలిపిస్తామని చెప్పేసి మొన్న ఈవీఎం లాంటి సునామీలు కూడా 3 కూటములు ఏకమైనప్పటికీ కూడా మాతో పాటు అండగా ఉండి మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా శిరస్సు వచ్చిన. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో రైతులు కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలకి మేము అండగా ఉండాలి, రైతుల కోసం మేము సహాయం చేస్తాము, ప్రజల కోసం అండగా ఉండాలి, రైతుల కోసం అండగా ఉండి పొదుపు ప్రోగ్రాంకి వచ్చినప్పుడు జగన్మోహన్ గారిని చూడటం కోసం, జగన్మోహన్ గారికి అండగా ఉండడం కోసం సుమారుగా 1,00,000 మంది కార్యకర్తలు వాళ్ళకి వెహికల్స్ లేకపోయినా ఆటోల్లోనూ, సైకిల్లోనూ, రిక్షాల్లోనూ, ట్రాక్టర్లోనూ వేసుకొని వచ్చి మా జగన్మోహన్ గారి చుట్టానికి వచ్చి అందరికి సంఘీభావం తెలిపితే వాళ్ళు జగన్మోహన్ గారి ఇంటి నుంచి బయటకు వస్తే లక్షల మంది వస్తారు. వీళ్ళందరినీ అడగదొక్కాలి, వీళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి సుమారుగా 40 మంది పైన చిలుకో కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. 1,00,000 మంది వచ్చినప్పుడు 40 మంది మీద కార్యకర్తలు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లావుతారా? కేసులు పెట్టి బ్యారికేడ్లు పెట్టి మనం పెట్టినప్పుడు అవుతావా? జగన్మోహన్ గారు చూడటానికి గోడలు కట్టినా కూడా గోడలు పగల కొట్టుకొని జగన్మోహన్ గారి దగ్గరికి సంఘీభావం తెలిపే కార్యకర్తలు ఉన్నంత వరకు మన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో చెప్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ గారిని భూస్థాపితం చేయాలి అన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి కానీ మీరు ఎన్ని పార్టీలు కలిసినా కూడా మీ తాతలు ముత్తాతలు ఎవరు దిగొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి వల్ల కాదని 2029లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కన్ఫాము. మీ అందరూ ఆశీస్సులు మళ్ళీ నా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పొలి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా లేకపోయినా ఈ ప్రజాదరణ తగ్గలేదురా స్వామి. అతను ప్రతిపక్షంలో ఉన్న రాజులాగానే ఉన్నాడు, అధికార పక్షంలో రాజులా ఉన్నాడని చెప్పేసి ఎక్కడ పోయినా ప్రోగ్రాం పోయినా 10 మంది రండి, 20 మంది రండి, 50 మంది రండి, 100 మంది రండి అని చెప్తున్నాడు. ఎన్ని రిస్ట్రిక్షన్లు పెట్టా మనల్ని 50 మంది 100 మంది రమ్మంటాడు. వాళ్ళు పోలీసులు మాత్రం 2,000 మంది 3,000 మంది వచ్చేసి వాళ్ళు జగన్మోహన్ గారి జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటే జగన్మోహన్ గారి సెక్యూరిటీ ఇవ్వకుండా మనల్ని ఆపడం కోసం బ్యారికేడ్లు వేసి ఆపుతా ఉన్నారు. బ్యారికేడ్లు బోర్కెట్లు ఈ రాష్ట్రంలో ఎవరు లెక్క చేయరు. జగన్మోహన్ గారి మీద ప్రేమ అభిమానం చచ్చిపోలేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రజలకు కూడా ఆ రామరాజ్యం మళ్ళా రావాలి, రాముడు పరిపాలన చేస్తే బాగుంటది. ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం, త్వరగా పలికిన వర్గాలందరి కోసం అటువంటి నాయకులు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ గమనించండి, చంద్రబాబు నాయుడు మోసాలను ఎండగట్టండి. అతను ఏమీ చేయడం, కలబోలు మాటలు తప్ప ఇంకెవరు ఏం చేయడం చెప్పి సభను తెలియజేస్తున్నారు. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన తోడయి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఎలక్షన్ ముందు
ఈ రాష్ట్రానికి ప్రతి ఏమి జరిగినా, ఏం అన్యాయం జరిగినా ప్రశ్నిస్తాము అన్నాడు. ప్రశ్నించడానికి నా తెలిసి అతను గొంతు మోగపోయినట్టుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు పరిపాలన చేసినప్పుడు ఈ రాష్ట్రంలో కాపు నేస్తం పథకం ద్వారా రాష్ట్రంలో ఎంతమంది కాపు సోదరీమణులు ఉన్నా కూడా వాళ్ళకి అండగా ఉండి జగన్మోహన్ గారు 18,000 రూపాయలు అకౌంట్ వేశారు. ఈ ప్రభుత్వంలో కాపు నేస్తం అసలు లేదు, కాపులు పట్టించుకునే పరిస్థితి లేదు, ఓసీలు పట్టించుకునే పరిస్థితి లేదు, బడుగు వర్గిన వాళ్ళని కూడా పూర్తిగా పక్కపడేశారు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయరు, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయరు, అటు మోడీ గారు మాత్రం ఎలక్షన్ ముందు వచ్చి కనపడి పోతారు తప్ప ఈ రాష్ట్రానికి మోడీ గారు కూడా ఏం చేయట్లేదు. కాబట్టి మనం అందుబాటులో ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుందాం. ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం డెవలప్ అయింది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అండగా ఉండండి. ఈ పూజ్యపల్లి శివప్రసాద్ మీరు మన కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ సెలవు తీసుకున్నాం. అతను మోసాన్ని ఎండగట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. సురేష్ అన్న ఒక నిమిషం. చూడన్నా